ఇరాన్ని దారికి తెచ్చింది ఎవరు? పాకిస్తాన్. ఈ విషయాన్ని పాకిస్తాన్ సగర్వంగా చెప్పుకుంటారు. ఎస్, కరెక్ట్. ఎవరు ట్రంప్ కూడా అదే చెప్పాడు. పాకిస్తాన్ ఇరాన్ వాళ్ళతో మాట్లాడి దారికి తెచ్చింది అన్నటువంటి. ఒక అణ్వాయుధ ఇస్లామిక్ దేశం ఇంకొక అణ్వాయుధం తయారు చేయాలనుకున్నటువంటి ఇస్లామిక్ దేశాన్ని వెనక్కి పంపించింది. సున్నీ ముస్లిం దేశం షియా ముస్లింలు బలోపేతం కాకుండా చూసిందనే పదం కూడా వస్తుంది రేపు పొద్దున. బట్ మెయిన్ ఏంటంటే ఇరాన్ ఇట్లాగే కొనసాగితే ఒక ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, ఒక సిరియా అయిపోతుంది, ఒక లెబనాన్ అయిపోతుంది, ఒక యెమెన్ అయిపోతుంది. అదే విషయాన్ని వెళ్ళి చెప్పుంటాడు. ఇటు తిక్కలోడు, ఆ తిక్కలోడు తరపున వచ్చాను, నువ్వేమి ఫీల్ కాబాక, మనం ఒకటి. ఆడు చేస్తున్నది ఏంటి? అమెరికా వాడు బాగానే ఉన్నాడు, ఆడి మీద మనం వెళ్ళి ఏ దాడి చేయలే. వాడికి మన ముస్లిం దేశాల్లో భూభాగం ఇస్తే వాటి మీద నువ్వు దాడి చేస్తున్నావు, నష్టపోతుంది మన ముస్లిం దేశాలే. వాడు చక్కగా ఉన్నాడు. ట్రంప్ అనేటటువంటి వాడు మనలో మనకి చిచ్చుపెట్టి వాడుకుంటున్నాడు. కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోదాం అని చెప్పుంటాడు, నేను అనుకోవడం అయితే.